నిలబెట్టి తను సీఎం కావడానికా లేదా మళ్ళీ చంద్రబాబు నాయుడుకి పగ్గాలు అప్పచెప్పడానికా? జూనియర్ ఎన్టీఆర్కి యోగం ఉందయ్యా, అంటే సీఎం అయ్యే యోగం ఉందా గురుగారు? బ్రహ్మాండంగా ఉంది, కాదని చెప్పమని ఎవరినన్నా. కానీ అపర చాణక్యుడు చంద్రబాబు నాయుడు ముందర తన పాచికలు పారతాయా? చంద్రబాబు నాయుడు గారు గెలిచిన ప్రతిసారి ఇంకొకరితో సపోర్ట్ తీసుకొని గెలిచారు, ఒంటరిగా ఒంటరిగా కాలేదు, ఎప్పుడు కాలేదు ఒంటరి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఒంటరిగానే అవుతాడు. ఓకే, ఖచ్చితంగా అవుతాడు. తనని అనుసరించే వాళ్ళు ఉంటారు, తనతో కలిసే వాళ్ళు ఉంటారు, తనని కలుపుకునే వాళ్ళు ఉంటారు, తనతో కలిసి నడిచే వాళ్ళు ఉంటారు, తనని మాత్రమే నమ్మే వాళ్ళు ఉంటారు. త్వరలో అందరూ బయటికి వస్తారు. ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా కలిసి పోటీ చేసే అవకాశం ఉందా గురుగారు? కూటమి మాదిరిగా వీళ్ళకి సంబంధించిన ఒక కూటమి. ఎందుకంటే కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ ఇది జూనియర్ ఎన్టీఆర్ చాలా క్లోజ్. వీళ్ళు వైసీపీ పార్టీలో ఉన్నారు. వీళ్ళేమన్నా ఇటు తీసుకొచ్చి ఈ కూటమికి వ్యతిరేకంగా ఇంకో కూటమి కడితే రాజకీయం ఏదైనా జరగచ్చు, ఎనీథింగ్ ఇట్ మే హ్యాపెన్స్. కాకపోతే ఇప్పుడు మీరు నన్ను అడిగితే నేను చెప్పడానికి నాకు అర్హత లేదు, నేను చెప్పకూడదు. పిల్లాడు పుట్టకుండా జాతకం రాస్తామా? రాయము. ఎన్నికల నోటిఫికేషన్ రాకుండా నేను ఏనాడు చెప్పలా. గడచిన 5 టర్మ్స్లోనూ ఎన్నికల నోటిఫికేషన్ రోజు నాడు వెంటనే నేను ఆన్సర్లు ఇచ్చా. మే 3వ తారీఖు నాడు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అంటే ఏప్రిల్ 4వ తారీఖే ఇచ్చా 5 రాష్ట్రాల ఫలితాలు. అలాగే నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను గుర్తుంటే ఫోన్ చేసి అడిగినా పర్వాలా, ఇంటర్వ్యూకే పిలవాలని లేదు, తప్పకుండా నేను తెలియబరుస్తా. నా నాన్న అనుగ్రహంతో, నా నాన్న ఆశీర్వచనంతో తప్పకుండా తెలియబరుస్తా. గురుగారు, అలా అయితే జూనియర్ ఎన్టీఆర్కి సినీ రంగంలో భవిష్యత్తు బలంగా ఉంటుందా లేదా రాజకీయ రంగంలో భవిష్యత్తు బలంగా ఉంటుందా? తాతలాగా రాజకీయంలో ఉండి సినిమాలు చేస్తాడు, సినిమాల్లో ఉండి రాజకీయం చేస్తాడు. ఈజ్ ఇట్ క్లియర్? తాతలాగా సినిమాల్లో ఉండి రాజకీయ పదవిలో ఉంటాడు, రాజకీయంలోకి వెళ్ళి కూడా సినిమాలు చేస్తాడు. ఇది పక్కా రాసుకోండి. తాత చేసిన 2 సినిమాలని తిరిగి పునర్నిర్మాణం జూనియర్ ఎన్టీఆరే చేస్తాడు భవిష్యత్తులో, 2 సినిమాలని. ఇది కన్ఫర్మ్. ఓకే, ఖచ్చితంగా చేస్తాడు, ఏం అనుమానం లేదు. అది ఆ పాత్ర, తాత చేసిన పాత్ర తనివి తీరా చేసి ఆయన పాదాలకి తిరిగి రుణంగా గురుదక్షిణ ఎలా ఉంటుందో అలా ఆయనకి ఇవ్వాలి అన్నది జూనియర్ ఎన్టీఆర్ కోరిక. ఓకే. నల్లకుంట పద్మాకాళీలో ఉన్నప్పుడు క్రికెట్ ఆడే చిన్నపిల్లాడి ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను జూనియర్ ఎన్టీఆర్ని. ఇవాళ నేనేం కొత్త కాదు, గడచిన 15-20 ఏళ్ళుగా దూరంగా ఉన్నాను, కానీ అంతకుముందు అందరితోనూ ఉన్నవాడినేగా, అందరూ నాతో ఉన్నవాళ్లేగా, నాకే ఇబ్బంది లేదు ఇలా చక్కగా ఓపెన్గా పంచుకోవడానికి. అయితే ఏదో మొన్న ఎవరో అన్నారు, ఇప్పుడే రాడు, 50 ఏళ్ళు దాటాక వస్తాడు. చెప్తున్నాగా, ఎవడు తోచింది వాడు మాట్లాడుతున్నాడు. కానీ నిజానికి 2028 నుంచి అప్రత్యతమైన యోగం ఉంది జూనియర్ ఎన్టీఆర్కి. ఆ టైంలోనే అతను వస్తే నరేంద్ర మోడీ, అమిత్ షా హైదరాబాద్కు వచ్చినప్పుడు స్పెసిఫిక్గా, ఇది మొన్న కలవడం కాదు, మొన్న అమిత్ షా కలవడం కాదు, ప్రత్యేకించి జూనియర్ ఎన్టీఆర్తో ఒక ముఖ్యమైనటువంటి మీటింగ్ జరుగుతుంది. మీరంతా చూస్తారు, జరిగి తీరుతుంది బిఫోర్ December 31. ఓకే, నోట్ చేస్తున్నాం గురుగారు. ఇది ఏదైనా ఒకటి కాదు, నేను చెప్పే ప్రతి మాట ఇది నారసింహుడి బిడ్డ చెప్తున్న మాట, నరసింహుడి అనుగ్రహంతో చెప్తున్న మాట. ఏ ఒక్కటన్నా కాకుండా ఉందా? ఏదన్నా జరగకుండా ఉందా? నా నాన్న అనుగ్రహం, నా నాన్న ఆశీర్వచనం. జూనియర్ ఎన్టీఆర్కి ప్రత్యేకించి ఇప్పుడు కొంతమంది ఢిల్లీకి వెళ్ళి మోడీని, అమిత్ షాని కలుస్తారు, ఊర్లోకి రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి బొకేలతో కలుస్తారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు పిలిపించుకునేది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ని. అదే జరుగుతుంది, త్వరలో చూస్తారు మీరు. మరి అలా అయితే బీజేపీ ప్రతినిధిగా దిగే ఛాన్స్ ఉందా ఏమన్నా? ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. ఎందుకంటే వీళ్ళు వచ్చి తెలుగుదేశంలో నందమూరి తారక రామారావు గారి తెలుగుదేశంలో జూనియర్ ఎన్టీఆర్ తను ప్రాణాలతో ఉన్నంతకాలం అందులోనే ఉంటాడు. అవును, ఈ మాట జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక సినిమా షూటింగ్, నేను చెప్తున్నా, సినిమా షూటింగ్లో చెప్పాడా, నాకెందుకు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తాత తెలుగుదేశం మళ్ళీ వచ్చింది అని ప్రజలకు చూపిస్తాడు. ఓకే, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, మిగతా వాళ్ళు తప్పుకోవాల్సిందే.